హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో వై అనే పదానికి సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైందా లెర్నర్స్? వై అనే క్వశ్చన్లకు మనం ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వై అనే పదానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో పూర్తిగా తెలుసుకుందాం. వై అంటే తెలుగులో అర్థం ఏమిటి అని అంటే ఎందుకు అని అర్థమైతే వస్తుంది కదా. ఎందుకు అని అడిగే ప్రశ్న. వైకు తెలుగు అర్థం ఏమిటి? ఎందుకు అని అర్థం కదా. ఈ ఎందుకు అని అడిగే ప్రశ్న ఎందుకు అడుగుతాం మనము అంటే వై అనే ప్రశ్నను ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి. వై అనే ప్రశ్నను ఎందుకు అనే క్వశ్చన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి. ఏదైనా రీజన్ తెలుసుకోవడానికి కదా. ఏదైనా ఒక కారణం తెలుసుకోవడానికి మనము క్వశ్చన్ అనేది వై అనే క్వశ్చన్ అయితే యూజ్ చేస్తాం కదా. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి బయటికి వెళ్ళారనుకోండి, లేకుంటే ఒక పిల్లవాడు బయటికి వెళ్ళాడనుకోండి, ఇంత ఎండలో ఎక్కడికి రా వెళ్ళావు బయటికి, ఎందుకు వెళ్ళావురా నువ్వు బయటికి, ఎందుకు వచ్చావురా మా ఇంటికి, ఎందుకురా తింటున్నావు అని అంటుంటారు కదా. అంటే ఎందుకు అంటే రీజన్ తెలుసుకోవడానికి మనము ఈ ఎందుకు అనే క్వశ్చన్ అయితే యూస్ చేస్తారు. అర్థమైందలనా? వైకు తెలుగు మీనింగ్ ఏమిటి? ఎందుకు అని అర్థము. ఏదైనా కారణాలను గురించి తెలుసుకోవడానికి వై అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. అర్థమైందలనా? వై అనే క్వశ్చన్ మనం వేసినప్పుడు అంటే రీజన్ తెలుసుకోవడానికి మనం వై అనే క్వశ్చన్ అయితే వేస్తాము, వై అనే క్వశ్చన్ అయితే యూస్ చేస్తాము. వై అనే క్వశ్చన్ని మనం ఎదుటివారికి వేసినప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు అర్థం ఏమిటి? రీజన్ తెలుసుకోవడానికి మనము వై అనే క్వశ్చన్ని వేస్తాము. అర్థమైందా? వై అనే క్వశ్చన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే రీజన్ తెలుసుకోవడానికి, కారణాలను తెలుసుకోవడానికి, కారణం తెలుసుకోవడానికి ఈ వై అనే క్వశ్చన్ అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ వై అనే క్వశ్చన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. వై డిడ్ యూ కమ్ లేట్? వై డిడ్ యూ కమ్ లేట్ అంటే ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్కు సంబంధించింది చెప్పండి. ఈ డిడ్ అనేది పాస్ట్ని తెలుపుతుంది కాబట్టి, పాస్ట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్కు సంబంధించింది. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? ఈ వై డిడ్ యూ కమ్ లేట్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుందో చూద్దాం. వైకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఎందుకు అని అవుతుంది. ఈ డిడ్ ప్లస్ కమ్కు అర్థం ఏమిటి? డిడ్ ప్లస్ కమ్ ఈక్వల్స్ టు పాస్ట్ వర్బ్ అవుతుంది కదా, కేమ్ అవుతుంది, V2 వర్బ్ అవుతుంది. కేమ్కు తెలుగు అర్థం ఏమిటి? వచ్చావు అని అర్థము. వైకు తెలుగు మీనింగ్ ఏమిటి? ఎందుకు అని. కేమ్కు డిడ్ ప్లస్ కమ్ కేమ్ అవుతుంది కదా, కేమ్కు తెలుగు అర్థం ఏమిటి? వచ్చావు అని. యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు అని అవుతుంది. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. లేట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆలస్యము అని అవుతుంది. ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము వై డిడ్ యూ కమ్ లేట్ అంటే నీవు ఎందుకు లేట్గా వచ్చావు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థము. అర్థమైందా? నీవు ఎందుకు లేటుగా వచ్చావు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థము. సో మనం ఆన్సర్ ఏ విధంగా చెప్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆన్సర్ చెప్పేటప్పుడు రీజన్ అయితే చెప్తాం కదా. ఆన్సర్లో మనము రీజన్ చెప్తాం కదా. రీజన్ ఎందుకు చెప్తాం చెప్పండి? వై అంటే ఎందుకు అని మన క్వశ్చన్ వేస్తున్నప్పుడు క్వశ్చన్ని అడుగుతున్నారు కాబట్టి మనము బికాజ్, సో అనే రీజన్స్ చెప్పడానికి ఉపయోగించే కంజంక్షన్స్ని అయితే యూజ్ చేస్తాము. అర్థమైందా? రీజన్ చెప్పడానికి ఈ బికాజు, సో అనే కంజంక్షన్స్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? సో వై అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్లో మనము బికాజ్ లేదా సోని ఉపయోగించి రీజన్ అయితే చెప్తామన్నమాట. అది ఎలా చెప్తామనేది ఇప్పుడు చూద్దాం.
క్వశ్చన్ మనల్ని ఏమడిగినారు, వై డిడ్ యూ కమ్ లేట్ అని క్వశ్చన్ అయితే అడిగినారు కదా. అంటే ఏ టెన్స్ వాక్యం అది, పాస్ట్ టెన్స్ వాక్యం. ఎందుకు లేటుగా వచ్చావు అని మనల్ని క్వశ్చన్ అయితే అడిగినారు. అప్పుడే ఆన్సర్ నేనేం చెప్తా, ఐ కేమ్ లేట్, నేను లేటుగా వచ్చాను. ఎందుకు వచ్చాను అనేది రీజన్ చెప్పాలి. బికాస్, ఎందుకంటే, కారణము ఏమనగా నేను లేట్ వచ్చాను. దానికి కారణం ఏమనగా అవర్ బస్ కేమ్ లేట్, మా బస్సు లేట్గా వచ్చింది. సో అందుకే నేను లేట్గా వచ్చాను అని సమాధానం అయితే నేను చెప్తానన్నమాట. అర్థమైందన్న. ఎప్పుడు క్వశ్చన్లో వై అని అడిగినప్పుడు, ఎందుకు లేట్గా వచ్చావు అని నన్ను అడిగినప్పుడు నేను సమాధానం ఏం చెప్తా, ఐ కేమ్ లేట్ బికాజ్ అవర్ బస్ కేమ్ లేట్ అని చెప్తాను. నేను లేటుగా వచ్చాను బికాజ్, ఎందుకంటే, కారణం ఏమంటే అవర్ బస్ కేమ్ లేట్, మా బస్సు లేట్ వచ్చింది కనుక నేను లేట్గా వచ్చాను అని నేనైతే ఆన్సర్ చెప్తానన్నమాట. ఇక్కడ చూడండి, లేట్గా వచ్చాను బికాస్ తర్వాత రీజన్ అయితే చెప్తామన్నమాట. మీరు సో యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేసినా నేను బికాజ్ యూజ్ చేసిన తర్వాత రీజన్ అయితే చెప్పాను. మరి ఆన్సర్లో సో అని వచ్చినప్పుడు రీజన్ ఎలా చెప్పాలి అనేది చూద్దాం. క్వశ్చన్లో వై వచ్చినప్పుడు బికాజ్ వాడవచ్చును. క్వశ్చన్లో వై అని వచ్చినప్పుడు బికాజ్ని వాడవచ్చును. బికాజ్ అని వాడిన తర్వాత కారణం ఏమిటో చెప్పాలి, ముందే చెప్పరాదు. అర్థమైందా? రీజన్, బికాస్ తర్వాత రీజన్ చెప్పాలన్నమాట. క్వశ్చన్లో వై అని వచ్చినప్పుడు రీజన్ చెప్తాం కదా, ఆ రీజన్ అనేది బికాస్ తర్వాత రీజన్ అనేది చెప్పాలి. బికాస్ యూస్ చేసిన తర్వాత దాని తర్వాత కారణం ఏంటి, ఎందుకు లేట్గా వచ్చాము, ఎందుకు అలా జరిగింది అనేది బికాస్ తర్వాత చెప్తామన్నమాట. రీజన్ అయితే బికాస్ తర్వాత చెప్తాము. అర్థమైందా? ఎప్పుడు వై అని క్వశ్చన్ వచ్చినప్పుడు, క్వశ్చన్లో మనల్ని అడిగే ప్రశ్నలో వై అని క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు మాత్రం మనము బికాజ్ని యూజ్ చేస్తాము. అర్థమైందా? బికాజ్ తర్వాత రీజన్ ఏంటి అనేది చెప్తాము. రీజన్ ముందే చెప్పరాదు, ముందే రీజన్ చెప్పాలి అంటే, అర్థమైందా? ముందే రీజన్ చెప్పాలి అని అంటే సోని యూజ్ చేస్తారు. ఎలా అనేది చూద్దాం. వై డిడ్ యూ కమ్ లేట్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది, నీవు ఎందుకు లేట్గా వచ్చావు అని అర్థం కదా. సో మనము ఆన్సర్లో సో ఉపయోగించాలి అని అంటే కారణం ముందుగా చెప్పాలి అని అంటే అవర్ బస్ కేమ్ లేట్, మా బస్సు లేట్గా వచ్చింది. సో అందువలన, కాబట్టి ఐ కేమ్ లేట్, నేను లేట్గా వచ్చాను అని వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందన్న. బికాజ్ యూజ్ చేస్తే రీజన్ అనేది బికాజ్ తర్వాత చెప్పాలి. మీరు రీజన్ ముందే చెప్పేస్తే రీజన్ చెప్పిన తర్వాత సోని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? మా బస్సు లేటుగా వచ్చింది కాబట్టి నేను లేట్గా వచ్చాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ గమనించండి, ముందుగానే కారణం చెప్పినట్టయితే సోకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, కాబట్టి అని అవుతుంది. సోని ఉపయోగించాలి. అర్థమైందా? రీజన్ అనేది మీరు ముందుగా చెప్పినట్టయితే కారణం ఏమిటి అని ముందుగా చెప్పినట్టయితే కారణం చెప్పిన తర్వాత సోని ఉపయోగించాలి. ఇప్పుడు బికాజ్ అండ్ సో ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో చూద్దాం. అర్థమైందా? బికాజ్ యూజ్ చేసినట్టయితే బికాజ్ తర్వాత రీజన్ చెప్పాలి. సోని యూజ్ చేసినట్టయితే రీజన్ చెప్పిన తర్వాత ఈ సోని యూజ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి లర్నర్స్. పైన దానికి కంపేర్ చేయండి. పైన ఇక్కడ ఉంది కదా, వై డిడ్ యూ కేమ్ లేట్ అనే క్వశ్చన్కి సోని యూజ్ చేస్తే, బికాజ్ని యూజ్ చేస్తే ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది మీరు కంపేర్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలతో బికాజ్
సో అనే పదాలతో వై అనే ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో పూర్తిగా తెలుసుకుందాం. వై అనే క్వశ్చన్కి బికాజ్ యూస్ చేసినప్పుడు, అదేవిధంగా సోని యూస్ చేసినప్పుడు ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా తెలుసుకుందాం. వై ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్ అనే క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది చెప్పండి. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది కదా. సో ఈ క్వశ్చన్ అనేది రన్నింగ్ క్వశ్చన్ అని అయితే అర్థమవుతుంది కదా. ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేస్తారు కాబట్టి ఇది R1 సెంటెన్స్. వై ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము వైకు మీనింగ్ ఎందుకు, ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్, ఆర్కు తెలుగు మీనింగ్ ఉన్నావు, యూకు తెలుగు మీనింగ్ నీవు, గోయింగ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది వెళుతూ అని అవుతుంది, అవుట్ సైడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది బయటకు అని అవుతుంది. సో ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము నీవు ఎందుకు బయటకు వెళ్తూ ఉన్నావు అని ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము. నీవు ఎందుకు బయటకు వెళుతూ ఉన్నావు అని మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎందుకురా నువ్వు బయటికి వెళ్తున్నావు అని మనల్ని అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఏం చెప్తా, బికాజ్ని యూస్ చేసినప్పుడు సమాధానం నేను ఎలా చెప్తా అంటే ఐ ఆమ్ గోయింగ్ అవుట్ సైడ్ బికాజ్ ఐ వాంట్ టు ప్లే. బికాజ్ తర్వాత రీజన్ అనేది నేను చెప్తాను అనమాట. అర్థమైందా? ఐ ఆమ్ గోయింగ్ అవుట్ సైడ్, నేను బయటకు వెళ్తూ ఉన్నాను. ఎందుకు వెళ్తున్నాను? ఎందుకు వెళ్తున్నాను? ఈ బికాజ్ తర్వాత రీజన్ అనేది చెప్పాలి. కారణం ఏంటి, నేను బయటికి ఎందుకు వెళ్తున్నాను అనే రీజన్ అయితే నేను బికాజ్ తర్వాత చెప్తాను అనమాట. ఎందుకు వెళ్తాను నేను బయటికి అని అంటే ఐ వాంట్ టు ప్లే, నాకు ఆడుకోవాలని ఉంది. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ సైడ్, నేను బయటికి వెళ్తున్నాను ఎందుకంటే నాకు ఆడుకోవాలని ఉంది. అంతే. బికాజ్ యూస్ చేసిన తర్వాత రీజన్ అయితే చెప్పాలి. రీజన్ అనేది ఎందుకు బయటికి వెళ్తున్నాను అనేది ముందుగానే చెప్పినట్టయితే ఈ రీజన్ తర్వాత సోని యూస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు ప్లే అనేది రీజన్ అవుతుంది. సో కాబట్టి నాకు ఆడుకోవాలని ఉంది కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ టు అవుట్ సైడ్, నాకు ఆడుకోవాలని ఉంది కాబట్టి నేను బయటకు వెళ్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందా? ఇప్పుడు బికాజ్ యూస్ చేసిన తర్వాత రీజన్ అనేది మనం చెప్పాలి. అర్థమైందా? మీరు రీజన్ అనేది ముందుగానే చెప్పేసినట్టయితే రీజన్ తర్వాత సోని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది డిఫరెన్స్. అర్థమైందా? వై ఈజ్ యువర్ సిస్టర్ క్రయింగ్. సో ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంది అని అంటే R1 సెంటెన్స్లో ఉంది కదా. R1 సెంటెన్స్ అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ ఎలా అవుతుంది అని అంటే క్రయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఈ క్రయింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్ V4ను తెలుపుతుంది. ING ఉంది కాబట్టి ఇది రన్నింగ్ సెంటెన్స్ అని అర్థమవుతుంది. ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది మనకు రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ అనేది అర్థమవుతూ ఉంది. సో ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము మీ చెల్లెలు ఎందుకు ఏడుస్తూ ఉంది అని ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము. ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే బికాజ్ యూస్ చేసినప్పుడు షీ ఈజ్ క్రయింగ్ బికాజ్, ఆమె ఏడుస్తూ ఉంది ఎందుకంటే కారణం ఏమనగా అవర్ మదర్ బెట్ హర్, మా అమ్మ ఆమెను కొట్టింది. ఇక్కడ బీట్ కాదు బెట్ అని పలకాలి. అర్థమైందా? బెట్ అని పలకాలి. స్పెల్లింగ్ మటుకు BEAT అని వస్తుంది. బట్ మనం ప్రొనౌన్స్ ఎలా చేయాలి అని అంటే బెట్ అని పలకాలి, బెట్ అని ప్రొనౌన్స్ చేయాలి. అర్థమైందా? బికాజ్ యూస్ చేసినప్పుడు రీజన్ బికాజ్ తర్వాత చెప్పాల్సి ఉంటుంది. షీ ఈజ్ క్రయింగ్, ఆమె ఏడుస్తూ ఉంది. బికాజ్ ఎందుకంటే కారణం ఏమంటే మా అమ్మ ఆమెను కొట్టింది. సో యూస్
చేసినప్పుడు రీజన్ అనేది మనం ముందుగానే చెప్తే సోని యూస్ చేయాలి. సోని యూస్ చేసినప్పుడు రీజన్ అనేది మనం ఫస్ట్లోనే చెప్తాము. అర్థమైందా? అవర్ మదర్ బెట్ హర్, మా అమ్మ ఆమెను కొట్టింది. సో కాబట్టి షీ ఈస్ క్రయింగ్, ఆమె ఏడుస్తూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. సోకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కాబట్టి అని అవుతుంది. సో రీజన్ అనేది మనము ఫస్ట్లోనే చెప్పాలి. దాని తర్వాత సోని యూస్ చేయాలి. బికాస్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కారణం ఏమనగా, కారణం ఏమంటే అని వస్తుంది తెలుగులో అర్థము. సో బికాజ్ యూస్ చేసిన తర్వాత రీజన్ అనేది చెప్పాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? క్వశ్చన్లో వై అని వచ్చినప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వైకు తెలుగు అర్థం ఏమవుతుంది? ఎందుకు అని అవుతుంది. ఈ ఎందుకును ఎప్పుడు యూస్ చేస్తారు అనంటే, ఈ వై అనే క్వశ్చన్ని అనంటే రీజన్ తెలుసుకోవడానికి, కారణం తెలుసుకోవడానికి ఈ వైనైతే యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? బికాజ్ యూస్ చేసిన తర్వాత రీజన్ అయితే చెప్పాలి. మీరు ముందుగానే రీజన్ చెప్పాలనుకుంటే రీజన్ చెప్పిన తర్వాత సోని యూస్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.